వాడు ఉన్నాడా చిన్న బెంగళూరు పోయేసి పిల్లలు తీసుకొని వచ్చినాము. ముల్బాగుంటాము, భోజనం తిన్నాము. కమ్మర్తి దగ్గర ప్రతి ఒక్క పిల్లల్ని పెట్టి అక్కడ నిలుపుతున్నాము. నిలుపుతూనే ఉన్నాము. ఈ అన్న ఎందుకు నుంచి మేడం దిగేసినా కొంచెంసేపు ఉన్నా చెప్తారు. వచ్చిన పాటని గుర్తేయండి కదా అంతే. మళ్ళీ వాళ్ళకి అక్కడ తెలియదు మొత్తం కొట్టి మమ్మల్ని అయితే ఎత్తి పట్టిన వాళ్ళు అక్కడ ఏం గుర్తయింది లారీనా గుర్తేసి ఆయన వెళ్ళేసింది అట్లే బండి ఆడంటే గుర్తేసి మంచి లేడు. మీ బండిలో ఎంతమంది ఉన్నారు? ఇదే ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం ఎంతమంది పోతున్నారు? మొత్తం ఎంతమంది? మొత్తం 12 మంది. మొత్తం 12 మంది మొత్తం 12 మంది పోయి ఒక జీప్లో మేము ఇద్దరు వచ్చినాము. ఇంకో జీప్లో వెనకాల వస్తాను. నా కొడుకు మొహమ్మద్ జమీర్ మామూలుగా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వీళ్ళు క్యాంప్ పోతూ ఉంటారు. ఎక్కడికి? స్కూల్ తరఫు నుంచి కిండర్ క్లాస్ స్కూల్లో చదువుతాడు మా పిల్లడు. 18 సంవత్సరాలుగా అక్కడనే చదువుతాడు. కాకపోతే వీళ్ళు 15 రోజులకు క్యాంప్ పోతూ ఉంటారు సెంట్ పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు పిలుచుకుపోతారు. హ్యాపీగా పిలుచుకొని సార్ మామూలు కేర్ఫుల్గానే చేస్తూ ఉన్నారు. పాపం బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో జరగడానికి జరిగింది. దేవుని దయతో ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వస్తానంటే రిటర్న్ టైంలో పాలమాకుల దగ్గర నిలిపినాడంట. వెనక నుంచి లారీ వచ్చి గుద్ది కొంచెంగా ఇదైంది. ఎంతమంది పిల్లలు? ఒక 7-8 మంది పిల్లలు, 10 మంది పిల్లలు వరకు ఉన్నారు. దాంట్లో 5-6 మందికి వచ్చి ఇదైంది. మిగతా అందరూ బాగానే ఉన్నారు. మేము గంగవరం 108 స్టాఫ్. యాక్చువల్గా 11:45, 11:50 అరౌండ్లో మాకు కాల్ వచ్చింది. సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లంనేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కైండర్ కేర్ స్కూల్ బస్సు అని చెప్పారు. సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్లు కూడా అలర్ట్ చేసాం, పల్లంనేరు పెద్ద పంజాని. సో 3 వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరుకున్నాము. అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా పల్లంనేరు నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి. మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది. 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో. వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. మిగిలిన అందరికీ చిన్న చిన్న గాయాలతో ఉన్నారు. సో అందరూ కొంచెము
వికలాంగులు పిల్లలు మొత్తము అది కైండ్ ఆఫ్ కేర్ స్కూలు చిన్న ఇంజరీస్తో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము. వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు. సో ఈ విధంగా జరిగింది. లో పైలట్ పనిచేస్తున్నాను నేను. ఇక్కడ పొనమాకనపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్పాచ్ ఇంకా కాల్ వచ్చింది. మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టింది. కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండిలో సాధ్యమైనంత ఒక 7-8 మందిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేసి ట్యాంకర్ లారీ